దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యొక్క మహా ఉచిత కృప, ఆయన దయా సంకల్పం చొప్పున ప్రభు దేవుడే ఈ సంఘాన్ని ప్రేమించి ఆయన కృపను బట్టి మరి ఉపవాస దినాలు 10 రోజులు జరగటానికి కృప చూపాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఆ ఉపవాస దినాల్లో ఈ అల్పుడు కూడా ఉండటానికి వాస్తవానికి ఈ మధ్యలో నేను ప్రార్థనలు గడుపుదామనే వస్తున్నా. నాకు చాలా నలుగురితో కలిసి ప్రార్థనలు ఏకీభవించటం ఇష్టం. ఎందుకు నలుగురిలో ప్రార్థనను సేవకుడు కాదన్న డౌట్ ఉంటుంది. ఎంతలా పేరుగాంచిన గొప్ప దైవజనుడు అయినా ఓ నలుగురిని గోడేసుకొని ప్రార్థనలో కూర్చోగలిగితేనే మండుతారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనలో కొన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ ఉపవాస ప్రార్థన కాబట్టి ప్రార్థనలో కొన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. భార్య భర్తలు ఇద్దరు కలిసి మొట్టమొదటగా చెయ్యి కలిపి, మీ ఇద్దరే కాదు, అవకాశం ఉంటే మీ పిల్లలను కూడా మీ పక్కన కూర్చోబెట్టుకొని చాప వేసుకోండి. చాప మీద నీవు నీ భార్య మొదటిగా కనపడాలి. తర్వాత నీ పిల్లలు కూడా ఉంటే అందుబాటులో ఉంటే తప్పనిసరిగా వాళ్ళని కూడా మీతో పాటు కూర్చోబెట్టుకొని వాడికి ప్రార్థన వచ్చినా రాకపోయినా పిల్లలైనా సరే మా ప్రార్థన చేయించాల్సిందే. నా ఆత్మీయ తండ్రి చిన్న కొడుకు ఉండేవాడు. వాడు ఎంత ఉంటాడు. మేము 2015 రక్షణ పొందినప్పుడు వాడిని బలవంతంగా తీసుకొచ్చి ప్రార్థనలో కూర్చోబెడుతాడు. వాడు ససేమిర వచ్చేవాడు కాదు. రే స్తుతి చెల్లించు అంటాడు పాస్టర్ గారు. ఎదురుగానే ఉంటాం మేము కూడా. సుత్తి సుత్తి సుత్తి, అరే సుత్తి కాదు రే, సుత్తి స్తుతి స్తుతి అయినా సరే సుత్తి 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 సుత్తి, రే రాట్లేదు శబ్దం, సుత్తి 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 అనేవాడు. ఎందుకు అంత బలవంతంగా వాళ్ళ మీద రుద్దాలి, అంత ప్రయత్నం చేయాలి మనం ప్రార్థన అంటే? నీ పిల్లలకు నువ్వు ఆస్తి సంపాదించినా డబ్బులు సంపాదించినా లేకపోయినా వాడేం పెద్ద తిట్టుకున్న ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుణ్ణి సంపాదించి పెట్టకపోతే నువ్వే దరిద్రుడు అవచ్చు, వాళ్ళు కాదు. ఎందుకంటే తల్లిదండ్రులను బట్టే పిల్లల ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా ప్రార్థనలో రకాలు ఉన్నాయన్నగా, ఒకటి భార్యాభర్తలుగా కలిసి ప్రార్థన చేయి కలిపి ఏకాంతంగా మీకు అవకాశం ఉంటే ఉదయ సాయంకాలాలు ఆ ప్రార్థన ఆ అనుభవం మీకుంటే మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఆమేన్. రెండవ అనుభవం వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన. దేవాలయం ఉంటే దేవాలయం బలిపీఠం దగ్గర పోయి నీ పెదాలు మాత్రమే కదలాల, నీ శబ్దం బయటికి రాకూడదు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే పక్కనోడికి డిస్టర్బెన్స్ లేకుండా. ఇంకోటి, నువ్వు చేసే ప్రార్థన కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. నచ్చనోడు ఏం చేస్తాడు, కట్టెలో కత్తులో రెడీ చేసుకుంటాడు తగాదకి. అంటే చాలా చోట్ల అయింది. నా పక్కన ఇంతకుముందు ఒక పెద్ద మనిషి ఉండేవాడు. వాళ్ళ అత్తగారులో మంచి తాగుబోతుగా బతికిండు. ప్రభు కృపను బట్టి దర్శిస్తే రక్షణ పొందిండు. మళ్ళీ అదే వాళ్ళ అత్తగారులో గదిలో వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే 10 ఇళ్ళు మొత్తం వచ్చారు లైన్లో ఆయా వ్యక్తిని కొడటానికి. ఏంది ఆ ప్రార్థన, ఏంది మీ అల్లుడైతే ఏందని చెప్పని. కాబట్టి అట్లా తగాదలు తెచ్చుకోకుండా ఇంట్లో అయినా సరే, అదే పెద్ద మనిషి ఇంట్లో 7 గంటలకు వెళ్ళిపోవచ్చు, లోపల గడేసుకొని 11ంటికి బయటకు వస్తాడంట. భార్య పిల్లలు మొత్తం వ్యతిరేకమే. కాబట్టి నీకు ప్రత్యేకంగా వెలుసుబాటు చూసుకొని ఓ పక్కకు పోయి కూర్చొని ప్రార్థన చేసుకో. మా అక్క వాళ్ళ ఇంట్లో నేను ఉన్నప్పుడు మా మేనల్లుడు మేనగోళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ షల్ప్ ఉండేది, ఆ వెనకమాల వాళ్ళ బట్టలు ఉండేవి. ఈ పక్కన ఒక టీవీ మోగుతూ ఉండేది. కాళ్ళ సందులో కుందేళ్ళు కుక్కలు తిరుగుతూ ఉండేవి. ఆడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడిని. మా బావ ఏందే వాడు అనేవాడు, వాడు చెబితే అన్నాడు పో అని.
వ్యక్తిగత ప్రార్థన. ఈ మోతలు మోగుతానే ఉంటాయి, నా నోట్లో నుంచి మాట మాత్రం వాళ్ళకి వినపడదు. వ్యక్తిగత ప్రార్థన అంత జాగ్రత్త చేసుకోవాలి. మూడవది సహవాసంగా సమకూడి చేసే ప్రార్థన, అంటే నలుగురుగా కూర్చొని చేసే ప్రార్థన. ఈ నలుగురుగా కూర్చొని చేసే ప్రార్థనలో నేను కూడా ఉండాలని ఆశపడితే ప్రభు కృపనిచ్చి మీ మధ్యకు వస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. నేను మండితేనేగా. సగటు విశ్వాసి 3 గంటల సమయం దేవుని ఎదుట గడపాలి. అరగంట వాక్యం చదువుతావు, అరగంట ప్రార్థన చేసుకోకపో. పొద్దున్నే మధ్యాహ్నం ఒక అరగంట ప్రార్థన, ఒక అరగంట వాక్యం. సాయంత్రం ఒక అరగంట ప్రార్థన, ఒక అరగంట వాక్యం. చదువుతావో వింటావో అది నీ ఇష్టం. ప్రార్థన మాత్రం విశ్వాసిగా 3 గంటలు ప్రార్థన చేయాలి. మరి సేవకుడు ఎన్ని గంటలు అంటే ఖచ్చితంగా 5 గంటలు తగ్గకూడదు. 5 గంటలు తగ్గిందంటే మాత్రం సేవకుడు ఎంత ప్రయత్నం చేసినా సంఘం మాట వినదు. మొదటిగా సంఘంలో ఆత్మను రక్షించబడరు. అలాగనే ఉన్న సంఘస్థులు స్థిరత్వంగా ఉండరు. మాట పిల్లలు మనం చూచాంగా ఆ టైపులో ఉంటారు వాళ్ళు. నా వ్యక్తిగతంగా నేను నా అనుభవాన్ని చెబుతున్నా. ఏంది, ఏదో చేద్దామని ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా సేవకుడు ముందుకు పోడు. ఏది కావాలనుకున్నా అది చేతికి రాదు. అది ఆర్థిక సహాయమైన, మందిరంలో స్థలం, ఇంకేదైనా వేడు. నా వ్యక్తిగతంగా నేను ఎదుర్కొన్న అనుభవాన్ని మీ ఎదురు చెప్తున్నాను. ఖచ్చితంగా 5 గంటల ప్రార్థనను కలిగి ఉండు. వాక్య ధ్యానంగా సేవకుడికి ఇది ప్రార్థనా సమయమే. విశ్వాసికైతే వాక్యం ప్రార్థన అవకాశం ఉంది. సేవకుడు ఖచ్చితంగా 5 గంటల సమయం ఖచ్చితంగా గడపాల్సిందే. అది నీకు వెలుసుబాటు చూసుకొని రేత్రి కూడుమానుకొని నిద్రగాసి దేవుని సన్నిధిలో గడుపుతావో ఎట్టన్నా కానీ. నాకైతే ఈ సేవలోకి వచ్చిన తర్వాత వెలుసుబాటు లేక, దేవా ఏంది సంగతి అంటే, రేత్రి నా ఎదుట ప్రార్థనలో కూర్చోండి. నేను రేత్రి కూర్చుంటాను. మామూలుగా విశ్వాసిగా ఉన్నప్పుడే 3:30, 4:30, 5ంటికి పడుకుంటాను. నాకు నిద్ర పట్టదు. నాకు ప్రార్థన అని. వ్యక్తిగతంగా సహవాసపరంగా భార్యాభర్తలుగా 3 రకాల ప్రార్థనలు చెప్పాను కదా. 4వ ప్రార్థన ఏకాంత ప్రార్థన. నీకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయనుకుంటే పొలం మీదనో ఎక్కడో పోయి కూర్చొని ప్రత్యేకంగా నువ్వే, నీతో పాటు ఇంకొకరిని తీసుకెళ్ళాలి సుమా. ఇప్పుడున్న రోజులను బట్టి నువ్వు కళ్ళు మూసుకొని ఎంత వేస్తున్నావు, నువ్వు స్తోత్రం 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 అంటా అంటే వెనకాల నుంచి పగస్తుడు వచ్చి కట్టెతో అంతే, తల మీద బాధ్యత అంతే ఉంటుంది. ఉంటే కోమ, లేదంటే మట్టిలో. ఇప్పుడున్న పరిస్థితులు నేను అలానే ప్రయత్నం చేస్తే దేవుడు అన్నాడు, మర్యాద ఇంట్లో కూర్చోపో అన్నాడు. నా వ్యక్తిగత పరిస్థితి. ఒకవేళ బయటికి పోయే మాట అయితే ఇద్దరుగా పోతే ఒకడు కళ్ళు తెరిచి చూస్తూ ఉండాలి, ఒకడు మాత్రం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆడవాళ్ళు కూడా మేము కూడా అట్నే ప్రయత్నం చేస్తామంటే పరిస్థితులు ఇంకో రకంగా ఉంటుంది. ఇంట్లో ఆయన ఒప్పుకుంటే పర్లేదు, ఆయన ఒప్పుకున్న వీధిలో వాళ్ళు ఒప్పుకోరు. ఏందిరా నీ భార్య అట్టపోతుంది, ఏంది అది అని చెప్పని కంపెనీ రాళ్ళు వేస్తారు. ఆ తర్వాత రోకల బండ్లో, చీపురు కట్టలో, బెల్టు, వైరు, హల్లెలూయా స్తోత్రం. ఏంది ఏకాంత ప్రార్థన అనుభవం. అలాగనే నిన్ను నువ్వు కాపాడుకోవటానికి కూడా ప్రత్యేకంగా వారంలో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండాలి. షాలేం రాజు గారు నాకు బాప్తిసం ఇచ్చినప్పుడు శుక్రవారం వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం ఉండండి అబ్బాయి అని. ఆ రోజు ఆ మాట తీసుకున్నాను. ఇప్పటికీ ప్రభు కృపను బట్టి ఆ క్రమం నడుస్తూనే ఉంది. ఇప్పుడంటే ఇక ఏకంగా ప్రభు ఒక టార్గెట్ పెట్టాడు, ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలంటే అన్ని రోజులు, ప్రతిరోజు 1 గంట దాకా ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉండే తర్వాత ఆహారం తీసుకుంటాను. ఎందుకు అదంటే దేవుడిచ్చిన పని త్వరగా జరగాలంటే ఖచ్చితంగా సేవకుడు అచ్చంగా దంచి తీసిన ఒలివ ఇత్తనాలు కావాలి ముందు, నూనె తర్వాత వస్తుంది, మొక్కలు ముందే ఉంటాయి. ఏంది సేవకుడు దేవుడు తన కృపను బట్టి ఈ విషయమే ఒక పాట ఇచ్చాడులే. దీపస్తంభానికి ఉపయోగపెట్టే నూనె అది ఒలివ నూనె. అది ఎట్లాంటిదంటే అచ్చమైన, అంటే స్వచ్ఛమైన గింజలు ఏరి బాగా దంచి
దాన్ని తీసి పిండితే ఆ వచ్చే నూనెనే కృతజ్ఞత అర్పణకి, అంతకంటే ముందు దీపస్తంభం ఆరకుండా ఎలగటానికి అది అవసరం. ఈ దీపస్తంభం మీద నూనె పోసే పెద్ద మనిషి ఎవరు? సేవకుడే. కాసుకొని ఉంటాడు అన్నమాట ఎప్పటికప్పుడు సరిచేయటానికి. అయితే ముందు సేవకుడు దంచబడాలి. అనేక పరిస్థితుల్లో దంచబడతాడు. దంచబడ్డప్పుడే నీలో నుంచి ఆ నూనె, ఆ అభిషేకం బయటకు వస్తుంది. దంచబడ్డప్పుడే పరిమళ సువాసన అనేది పగలగొట్టేది. చూడ ఆ తల్లి అక్కడ యేసుప్రభు ఆ ఇంట్లో కూర్చోగానే బరబర వచ్చా మంచి విలువగల అత్తర బుడ్డి జటామాంసి తీసుకొచ్చి పగలగొట్టి యేసయ్య పాదాలకు రాసింది. పగలకు ముందు దాని పరిమళ సువాసన ఇల్లంతా కమ్మిందా? కమ్మల. పగిలితేనే ప్రతి విషయంలో నువ్వు దైవజనుడైన వ్యక్తి ఎవరైనా సరే నలగగొట్టబడుతూ ఉంటే నీలో తెలియకుండా క్రీస్తు పరిమళ సువాసన బయటికి రావాలి. అలా కాకుండా లోక సంబంధమైన మనసు బయటకు వచ్చిందంటే నువ్వు భక్తురాలు కాదు, భక్తుడు కూడా కాదు. వాక్యోపదేశం కాదు సుమా, ఇది హెచ్చరికలు మాత్రమే. ప్రార్థనలో కొన్ని రకాలు చెప్తా ఉన్నాను. సంఘ ఆరాధన అనే సహవాసం కూడా ఖచ్చితంగా ఉండాలి. దానికి దూరమైన వాళ్ళు చిన్నగా లోకానికి దొరుకుతారు, లోక స్నేహాలకు దగ్గర అవుతారు. అట్లా వాడు బీడి తాగితే వీడు కూడా బీడి తాగుతాడు, వాడు సిగరెట్ తాగితే వీడు కూడా సిగరెట్ తాగుతాడు. చివరికి ఆడకు పోవాలంటే ఆడకి వెళ్ళిపోతారు. ఒకప్పుడు కంటే ఇంకా దుర్మార్గంగా బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి సంఘ సహవాసం అంటే ఆదివారం ఆరాధన, ప్రభు బల్లో చేవేసే విషయం క్రమంగా ఉండాలి. దానికి దూరం కాకూడదు. మాకు వెలుసుబాట్లు ఇవ్వన్న పనులు కాదంటే నీకు దగ్గరలో ఏదో సంఘం చూసుకో. ఆదివారం అక్కడ ప్రభు వాళ్ళు ఇచ్చే సంఘం ఏదన్నా ఉంటుంది, ఎత్తుక్కో. పనికి పోయిన కాడ పోయి ఎత్తుక్కుంటే దొరుకుద్ది నీకు. నేను బల్లది చెయ్యాలి, బలపడాలన్న తపన నీకుంటే ప్రయత్నం ఏడైనా చేస్తావు. ఏంది ఇంకో హెచ్చరిక ఏంటంటే, ఇప్పుడు సంగతులు చెప్పాను, ఎందుకో నా మనసులో దేవుడు ప్రేరేపించిన సంగతులు మీ ఎదుట పెట్టాలని. మొదటిగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన విషయాలు ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు దైవజనుడు కన్నులు తెరిచి చూస్తాడా, మమ్మల్ని కనిపెడతాడా అనే డౌట్ ఉంది. కనిపెడతాడు. నేను కన్నీళ్ళు గారుతున్నాయా లేదని చూస్తానని నిన్న చెప్పా కదా. కనిపెడతాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ఏలి అనే పెద్ద మనిషి ఆడ కనపడతాడు. పిల్లలు లేరని ఇసుగు పుట్టి ఏం పరిగెత్తిపోయి అదే మందిరంలో పోయి కూర్చుందాం, మోకాళ్ళు వేసింది. ఇక ఏడుస్తూ ఉంది, తన దుఃఖమంతా వెళ్ళబోస్తూ ఉంది. ఆ దుఃఖం వెళ్ళబోసే సమయంలో ఎట్ట ఊగుతుందో, ముందుకు ఎనికి ఊగుతుందో అర్థం కాలే ఏలీ గారికి. మత్సురాలు పోయి ఉండమాక బయటికి రా, ద్రాక్షారసాన్ని పక్కన పెట్టాను. ఏం ప్రార్థన ముగించుకొని లేచి, అయ్యా నీ దాసురాలను హీనంగా చూడమాక, నా మనోదుఖం చేత దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాను. అక్కడ ఒక మాట రాసి ఉండదు. ఏలి అతనికి ఇవ్వబడిన యాజక సింహాసనం మీద అంటే కుర్చీ మీద కూర్చొని ఆమెను అట్నే కనిపెడి చూస్తూ ఉండు. పెదాలు మాత్రమే కదులుతున్నాయి అంట. చాలు ఆయన చూసి గమనిస్తేనా ఆ పరిస్థితులు కనపడది. గమనించబోతు చెవుతుడా ఏంది? దైవజనుడు సంఘ బిడ్డలు ఎంత భారంగా ప్రార్థన చేస్తున్నారు అన్నది చూడాలి. అలాగే నిన్న ఒక మాట చెప్పాను కదా, కన్నులెమ్మటి కన్నీరు గారకుండానే మనం దుఃఖం సలుపుతున్నట్టు కనపడుతుంది. అది వాస్తవిక దుఃఖం కాదు. నీలో నుంచి పరిశుద్ధంగా దేవునికి అంటే స్వచ్ఛంగా వచ్చేది నీ పెదవుల నుంచి వచ్చే స్తుతి మాత్రమే. కన్నీళ్ళల్లో పలు రకాలు ఉన్నాయి. కపటంగా కార్చే కన్నీరు ఉంది, కక్షతో కార్చే కన్నీరు ఉంది, అలాగే కోరికతో కార్చే కన్నీరు ఉంది, యథార్థంగా కార్చే కన్నీరు కూడా ఉంది.
ఏంది నీ కళ్ళెమ్మట వచ్చే నీరు స్వచ్ఛమైందే, కానీ నీ మనసు స్పందించే దాన్ని బట్టి వచ్చే ఆ కన్నీరే ప్రభు తన కవిలలో అట్లా పడతాడు. కవిల అంటే ఒక బుడ్డి లేదా పుస్తకం. 56వ కీర్తనలు అట్టుకుంటా ఆ మాట ఉంది, అయ్యా నా కనులెమ్మట కారిన కన్నీరు నీ కవిలలో నా సంచారములన్నీ నీ పుస్తకపు చుట్టలో రాసుకున్నావు అని చెప్పాను. దయతో గమనించండి. ఇంకొక విషయంలోకి వెళ్దాం. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, మనల్ని కనిపెడతాడా యేసయ్య అనే మాట కూడా మనకు డౌట్ ఉంది. దైవజనుడు చూస్తాడన్న డౌట్ ఉంది. అలాగనే యేసయ్య మనల్ని కనిపెడతాడంటే లూకా 21వ అధ్యాయం 1వ వచనంలోనే యేసయ్య ఆ వృద్ధురాలు కానుక పెట్టే దగ్గరకు వచ్చి తనకున్నదంతా వేసిందంట. అంటే మీరు అడుపోయి వచ్చి పాస్టర్లు మొత్తం ఈ కానుకలు కాడకు వస్తారు, దశంభాగాలని బాస్తారు, అది ఇది అనుకోవచ్చు. మనం అనుకోకపోయినా లోకంలో ఉన్న మొత్తం ఉన్మాదం చేత పెట్రిల్లిపోతున్న వాళ్ళు ఇప్పుడు దశంభాగాల మీద పడ్డారు. నీకెందుకురా దశంభాగం, నీకెందుకు ఇవ్వాలరా దశంభాగం మేము అడిగాం. పొరపాటును కూడా మేము అడగం. ఎందుకంటే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బలపరుస్తున్నటువంటి దైవజనులు కొంతమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా మేము లెక్క అప్పజెప్పాల్సిన వాళ్ళు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడు. అతనికి ఇవ్వాల్సిన గౌరవం అతనికి ఇవ్వాలి. రెండవది, రక్షణలోకి నడిపించిన వ్యక్తికి గౌరవం ఇవ్వాలి. ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణలో నడిపించిన వ్యక్తికే గౌరవం ఇవ్వాలి. రెండవది, బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడికి గౌరవం ఇవ్వాలి. అతనే ఆత్మీయ తండ్రి అయితే ఆయనకు గౌరవం ఇవ్వాలి. నాలుగవదిగా గురువు ఉంటాడు. యేసుప్రభు వారే పరిశుద్ధాత్మ దేవుడే మొదటిగా మనందరికీ సేవకుడికి గురువు. కానీ ఈ భూమి మీద క్రీస్తు పోలిక నీకు కనపడటానికి, అపోస్తులిక క్రమంలో అడుగు పెడటానికి నీకు ఎవరైతే దేవుడు గురువుగా ఎంచుతాడో ఆ వ్యక్తికి శిరస లోబడాలి, అనుసరించాలి. నేను ఒకరోజు కలలో చూస్తూ ఉన్నాను, దర్శనంలో ఒఫిరయ్య గారు ఎట్లానే బల్లకాడు కూర్చొని వాక్యం అందిస్తూ ఉంటే అక్క కూర్చున్నట్టు ముందు వరుసలో నేను కూర్చొని వింటాను. నాకు అంతకుముందే ఆసక్తి ఉంది, ఆయన్ని వెంబడించాలి. ఆ వాక్యాలు వింటున్నాను, పుస్తకాలు చదువుతున్నాను. ఆ కళ ఎప్పుడైతే చూశానో నాకు అర్థమైపోయింది, నాకు ఆత్మీయంగా గురువు ఇతనే, నేను ఇతను వెంబడించాలి. కొంతమంది నేను చెప్పేటప్పుడు ఆయన మాట ఖచ్చితంగా ప్రతి వాక్యంలో వినపడతానే ఉంటుంది. ఆయన హెచ్చిస్తున్నాడు అనుకునేవాళ్ళు నచ్చని సేవకులు ఉండొచ్చు. పద్దాకలు ఆయన గురించి ఎందుకు చెబుతాడంటే మరి ఆయన నా గురువు కాబట్టి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద అపోస్తుల క్రమాన్ని నాకు ఇతని ద్వారా తెలిసేలాగా నేను వెళ్ళాల్సిన బోధ ఆ క్రమంలోకి సార్వత్రిక సంఘ సంస్కరణ పని విషయంలో నేను పిలువబడ్డా ప్రత్యేకంగా 2015లో. ఇందా చెప్పానే శాలేమన్న వీళ్ళంతా ఏకాంత ప్రార్థనకి ఆ చెరువు కట్ట మీద పోదాం. నన్ను కూడా దేశపోయారు నా స్నేహితుడు నోవ పాష్ గారు. ఆడకు పోయి ఊరుకోవడం ఏకాంతంగా పోయి దేవ నాతో మాట్లాడనగానే 2 దినవృత్తాంతాల గ్రంథం చివరి అధ్యాయం చివరి నుంచి పైకి చదివితే ఆ 2-3 వచనాల్లో నాతో మాట్లాడు, కోరేషి ఆజ్ఞాపించున్నది ఏమనగా అని. దాని అర్థం 8 సంవత్సరాల తర్వాత తెలిసింది ఒఫీరయ్య గారు చెబితే. కోరేషి ఆజ్ఞాపించడం అంటే పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, అంటే సార్వత్రిక సంఘ సంస్కరణ పనికి పిలువబడ్డవాళ్ళు అని. 8 ఏళ్ల తర్వాత నాకు అది అర్థమైంది. ఎవరు చెబుతారంటే మళ్ళీ అదే దైవజనుడి ద్వారా తెలియటానికి ప్రభు కృపనిచ్చాడు. ఇంకా నేను ఆ దైవజనుడి ద్వారా అందే బోధన బట్టే ఆ పరిచయలోకి నేను వెళ్ళాలి, ఆ మార్గంలోకి వెళ్ళాలి, ఆ సంగతులు చెప్పడానికి వెళ్ళాలి. కాబట్టి నేను అది అనుసరించాలి, తప్పదు. అందుకే గురువు అనే ఎవరైతే దేవుడు ఎంచాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే అతని నోటి నుంచి వస్తున్నటువంటి ఆ ఉపదేశ క్రమంలోనే నీ పిలుపు ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏంది, ఖచ్చితంగా వీళ్ళకి లోబడాలి. ఒకవేళ నిన్ను నడిపిస్తున్న దైవజనుడిని ఎదుట సాక్ష్యం పోగొట్టుకున్నట్టుగా కనపడవచ్చు. పొరపాటును కూడా నీ హృదయంలో, మనస్సులో, తలంపులు, ఊహల, ఆలోచనలో హీనపరచవద్దు, అసహించుకోవద్దు. ఏం జాపి కాదులే అనుకోవద్దు. సేవకుడైనా సేవకురాలు విషయంలో అయినా అలా అనుకున్నావా నువ్వు చాలా నష్టపోతావు, శాపాన్ని కూడా కొని తెచ్చుకుంటావు.
ఎట్లా పాష్ గారు అంటే, ప్రేమించి మరి యుద్ధాలు చేసి మరి ఒక ఆమెను చేసుకుండు ఆయన. చేసుకుండగా ఇంట్లోనే పెట్టుకుంటూ వాళ్ళు అయ్యి చంపటానికి వస్తున్నా కానీ ఏమే తప్పించింది, ఏమో మా నాన్న వస్తుండు చంపటానికి నువ్వు పో అని. సరే అన్నీ బాగానే ఉంది, దేవాలయం దేవుడు అంటే మమకారం ఉంది. కానీ ఈయన పోయి ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటే రెండో పిదప పక్క నవ్వింది, ఆశీర్వదిద్దాం అని చెప్పని వచ్చే. ఎందుకు ఆ మాట నవ్వుతున్నంటే, హీనమైన పని కత్తుల మధ్య పనివారి మధ్య వస్త్రహీనుడు ఏంది ఆ నాట్యం, ఏంది ఆట అంది. అయిపోయింది, స్మాష్. ఆమె బతికున్నంత కాలం గర్భం దాల్చలా, గర్భాన్ని మూసేశాడు. అదెంత శాపం ఆడకూతురికి. నీ భర్తను అలా హీనపరిచినా నీకేదో కోణంలో ఉంటుంది కోటింగ్. నీకు ఆత్మీయ తండ్రి కానీ తల్లిని కానీ అలాగ నువ్వు హీనపరిచావా, బలహీనతలు ఉంటాయి. మనకి ఉన్న రోగం వల్ల ఏంటంటే, నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను ఎందుకు క్షమించరా అంటాం. మన పక్కనోడు ఏదైనా పొరపాటు చేస్తే పాంప్లెట్ చేస్తాం. మనకున్న రోగం అదే, సగటు మనిషికి భూమి మీద ఉన్న రోగం అదే. నేను ఏదైనా పొరపాటు చేశాను అనుకో, ఖచ్చితంగా నన్ను క్షమించాలా, నన్ను అర్థం చేసుకోవాలా. ఏ సమయంలో ఎలా చేశానో అర్థం కాదు వాళ్ళకి. ఏంది వదినా, ఏందంటే ఆ రోజు అంటే అటు జరిగింది అది అని చెప్పని సానుభూతి సంపాదించడానికి, మనల్ని సరైన వాళ్ళు అని అనిపించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మన పక్కనోడు ఆ పని చేస్తే, కోళ్ళ ముందు అత్త ఏదైనా పొరపాటు జరిగితే, అల్లుడు ముందు ఏదైనా మామ పొరపాటు చేస్తే, కట్టుకున్న భార్య మీద భార్య ముందే భర్త ఏదైనా పొరపాటు చేస్తే, భర్త ముందే భార్య ఏదైనా పొరపాటు చేస్తే, అస్సలు మన పక్కన విశ్వాసం ఏదైనా పొరపాటు చేస్తే ఎంత ప్రచారం చేస్తాం. అదే మనమైతే, నన్ను ఎందుకు అర్థం చేసుకోరు వీళ్ళు, నేను ఆ బలహీన గడియల్లో అలా అనకుండా ఎవరు లేరండి పొరపాటు చేయకుండా అని చెప్పి మనల్ని మనం సమర్థించుకోవడానికి ఎన్ని మాటలు. నేను చెప్పనా, ఈ భూమి మీద సేవకుడు కానీ, పరిచారకులు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ ఎవరు కూడా సంపూర్ణులు లేరు. సంపూర్ణుడైతే టికెట్ కన్ఫామ్ అయిపోద్ది. ఉంచడు దేవుడు. ఇంకా దౌర్భాగ్యంగా బ్రతికే అవకాశాలు ఉంటాయని ఉంచకుండా టికెట్ కన్ఫర్మ్ చేసి వచ్చాయని చెప్పని ఈ జీవుడిని తీసేసుకుంటాడు. కాబట్టి మనం ఇంకా సంపూర్ణ సిద్ధి పొందల. సేవకుడైన ఎవరైనా సరే సంపూర్ణ సిద్ధి పొందల. మాకు ఎప్పుడైనా దైవజనుల విషయంలో బలహీనతలు కనపడితే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం ప్రభు మాకు నేర్పాడు. నా ఆత్మీయ తండ్రి నేను చెప్పగలను, చాలా ఉన్నాయి. నేను అవి లక్ష్య పెడితే ఆధ్యాత్మిక దారిద్ర్యం అనుభవిస్తూ అక్కడే బ్రతికేవాడిని, ఆడే కూర్చునేవాడిని. కొంతమంది సంఘంలో ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటే నేను అడిగా మా పాష గారిని, నేను వాళ్ళ సంగతి తెలుస్తా పోయి ఇట్ట మాట్లాడుతున్నారు ఎట్టబడితే అట్ట, నేను అడుగుతా వాళ్ళ సంగతి నిలేస్తానన్న. దానిలో నీకు దండం, ఆగు ఆ పని చేయమాకు నువ్వు, నేను మాట్లాడతాలే ఆగాను. ఇప్పటికీ నా ఆత్మీయ తండ్రి విషయంలో ఎవరన్నా ఆయనకున్న బలహీనతలు ఆయనకు ఉంటాయి, కానీ దేవుడు ఆడుకుంటున్నాడుగా. కృపనిచ్చే దేవుడు, బలహీనమే. ఆ బలహీన గడియలో దేవుడు ఎందుకు విశ్వాసికైనా, పరిచారకులకైనా, సంఘ పెద్దలు, సేవకుడైనా, సేవకురాలకైనా దేవుడు అనుమతిస్తాడంటే అతిశయించకుండటానికి. దేనికి? అతిశయించకుండటానికి. మనం అతిశయించి అపవాదికి ముత్తాతలం అవుతాం. తాత కూడా కాదు, ముత్తాతలం అన్నమాట, ముత్తాతములు అవుతాం. కాబట్టి ఆ భ్రష్టత్వంలోకి వెళ్లకుండా మనల్ని సరిచేయటానికే, సేవకుడైనా సరే సరిచేయడానికి. నాకు అప్పుడప్పుడు శరీరంలో కొన్ని బలహీనతలు కనపడుతూ ఉంటాయి. ఎందుకు ఇచ్చావు ప్రభు అని అడుగుతాను నేను ఆయన్ని. విగ్రహారాధన సంబంధమైన దాడా, చేతబడి క్రియల దాడా, లేకపోతే దుష్టుడే వచ్చి నా మీద దాడి చేస్తున్నాడా, లేకపోతే నాకు కలిగిన అనేక ప్రత్యక్షతలను బట్టి అతిశయించకుండా ఒకవేళ నువ్వు నాకేమన్నా ఈ శరీరంలో బలహీనత కానీ, కుటుంబంలో సమస్య కూడా, భార్యాభర్తల మీద సమస్య కూడా నువ్వు అతిశయించకుండా ఉండటానికి, నువ్వు జాగ్రత్త చేసుకోవటానికి కూడా అనుమతిస్తాడు. భక్తిలో ఇంకా ఆయనకు పాదాలు గట్టిగా పట్టుకోవటానికి కూడా అనుమతిస్తాడు. నేనున్న సమాజంలో
నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా గమనిస్తున్న కొంతమంది ఇతర సంఘస్థులు ఉన్నారు. అన్ని ప్రతికూల సమయాలైనా అనుకూల సమయాల్లో అయినా కంజరి తీసుకొని ఖచ్చితంగా నేను పాటలు పాడుతూనే ఉంటాను. కంజరి తీసుకొని ఖచ్చితంగా పాటలు రాస్తూనే ఉంటా. వాళ్ళకి మైండ్ ఏం అర్థం కాదు. ఇదేంది ఏడిచ్చే మనం ఒక మూల కూర్చొని ఉంటాం, కానీ ఇదేంది విచిత్రంగా ఉంది. బాధలో కూడా కంజర పట్టుకొని నేను అది నేర్చుకున్న ప్రభు కృపను బట్టి. ఏ స్థితిలో అయినా సరే దేవుణ్ణి ఆరాధించడం. ఈ మెట్టుకు మీకు హెచ్చరికలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు, దైవజనుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు. అలాగే దైవజనుల విషయంలో తొందరపడి ఒకవేళ హీనపరిచిన పరిస్థితి ఉంటే ప్రసంగానంతరం దేవుని పాదాలు పట్టుకొని సరి చేసుకుందాం. ప్రభు మనకి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట వాక్యం చదువుకుందాం అండి. నేను పెద్ద ప్రసంగం చేయడానికి నిలబడలేదు. వాస్తవానికి నేను ప్రార్థనలో మీతో గడుపుదామని వస్తున్నాను. కానీ ప్రభు కృపేందో ఆ ప్రసంగ కాడి మాత్రం మీద ఎక్కుతానే ఉంది. నువ్వు చెప్పాల్సిందేరా అన్నట్టుగా. సరే చూడండి, ఒక మాట చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము. దేవుడు ఆదాముని అడుగుతా ఉన్నాడు, 3వ అధ్యాయం 8వ వచనంలో, ఆదామును అతని భార్యను తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడనున్నావనెను. ఆమేన్. ఇంకో విషయము ఆదికాండం 4వ అధ్యాయం ఇటు పక్కన చూద్దామండి. కయ్యంతో కూడా అదే మాట అడుగుతాడు. అంటే అలాంటి మాట, ఇంకో మాట. కయ్యూను అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టలేదు, ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. 9వ వచనం చదువుతాం. చదువు. చాలమ్మా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కృపతో మీరు ఇచ్చిన లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా అందరితో మీరు మాట్లాడండి. నీ పక్షం వహించిన ఈ అల్పుని యొక్క అవిధేతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకున్నాం అయ్యా. నేను ఒప్పుకుంటున్నానయ్యా. నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. ఈ అల్పుడుకు నువ్వు నిర్ణయించిన రీతిగా కృపనివ్వండి, బలపరచండి. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నీ ప్రజలతో మాట్లాడమని, ఉపదేశాన్ని అటగించ చూస్తున్న దుష్టుడు, వాడి దోతల అంధకార శక్తులు, మాంత్రిక ఏ కీడును వేస్తున్నాను బంధిస్తున్నాను. మమ్మల్ని అందరు నీలో దాచిపెట్టి మాతో మీరు మాట్లాడమని బతిమలాడుతూ, యేసు నామములో నీ మహిమేగా ఇక్కడ ఉండునుగాక, మాతో నీ ఉందువుగాక, నీ బలమైన సన్నిధి, తేజం, మహిమ, ప్రత్యక్షత, ప్రభావం మేము అనుభవించదుగాక. సహాయం చేసి నువ్వు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వాక్యాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, మరి కాల్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా వింటున్నా మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా ప్రభు కృపను బట్టి మరి దైవజనులైన మరి స్థానిక సంఘ కాపరిగా మరి దైవజనులు ఉన్నారు. మరి వారికి కూడా వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు సంకల్పం ఈరోజు ఇలా ఉండాలని నిర్ణయమైంది. నాకున్న పరిస్థితులను బట్టి వెలుసుబాటు చేసుకొని రావడానికి కూడా ప్రభు కృప చూపాడు. చదువుకున్న లేఖనాలలో మనకి ఇప్పుడు అవసరమైనవి 2 మాటలు. దయచేసి ఆ జాకిలు తీసి పక్కన పెట్టండి. ఏంది, మీరు కొంచెం ముందుకు సర్దుకోండి. ఏంది,
ఇట్లా గడ్డం కింద చేయి పెడి కూర్చున్నా అట్నే నిద్రపోతారు, ఏదన్నా అట్లా ఆనుకున్నా అట్నే నిద్రపోతారు. విచిత్రం ఏంటంటే ఆరాధనలో నిద్ర రాదు, ఏ క్రమంలో నిద్ర రాదు. నీ బ్రతుకు మార్చుకోవటానికి కావలసిన పరిస్థితులకి అవసరమైన సంగతులు నీకు అందటానికి దేవుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు మాత్రం పునాది వేసుకుంటావుగా. నేను ఏ మాత్రం కూడా తగ్గేదే లేదు కాదు. వాడు వస్తాడు, జోలపాట పాడతాడు. ఒక కోణం అయితే పగలంతా చాకరీ చేసుకొని అలసిపోయి చల్లటి గాలి తగలంగానే ప్రాణం అంతా అట్లా తేలిపోతూ ఉంటుంది. ప్రశాంతంగా అట్లా నిద్రపోతూ ఉంటాం అన్నమాట. విలువైన మాటలు పోగొట్టుకోమాకండి. చల్లపూట తండ్రి అయిన దేవుడు అంటే మన నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆ ఏదెను వనంలో ఆదామును పిలుస్తూ ఉన్నాడు. అది తరచూ జరుగుతున్నటువంటి, తరచు అంటే రోజు జరిగే పరిస్థితి. ఆ క్రమం జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ మనకు కనపడుతుంది, ఆజ్ఞ అతిక్రమంలో అడుగు పెట్టిన తర్వాత ఆ స్వరం వినంగానే భయం పట్టుకుంది. ఎవరికి? ఆదాముకి అవ్వకి, ఇద్దరికి పట్టుకుంది. అంతకుముందు కొన్ని వందల సంవత్సరాలు అలా ఆయనతో ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు రావటం, వాళ్ళ మధ్యలో కూర్చోవటం. తండ్రి అయిన దేవుడు అంటే మనల్ని అందరినీ ప్రేమించి ఏర్పాటు చేసుకున్న, నిర్మించుకున్నటువంటి యేసయ్య అక్కడికి వచ్చి చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ అదంతా జరుగుతుంది. అనేక సంగతులు చెప్పబడుతున్నాయి, తెలుసుకుంటున్నారు. ఏంది తెలుసుకుంటున్నారు, బాగానే ఉంది. అయితే ఒకరోజు సర్పం వచ్చింది. అది దేవుడే అనుమతించాడు. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు పాస్టర్ గారు సర్పాన్ని అంటే, నీవు కరెక్ట్గా ఆయన మాట వింటున్నావా లేదని గమనించుకోవడానికి అనుమతిస్తాడు. ఇన్ని రోజులు దేవుని వాక్యం విన్నావు కదా, ఆ రీతిగా నీ విశ్వాసం ఉందా లేదని పరీక్షించుకోవటానికి అనుమతిస్తాడు. నువ్వు ఎంతవరకు నేను ఇదిగో పలానాది ఇస్తాను అని నిరీక్షణ నిలిపావో పరీక్షించుకుంటాడు. నీ విశ్వాసము ఎంత పటిష్టంగా ఉందో తెలుసుకోవటానికి కూడా వ్యతిరేక పరిస్థితులు అనుమతిస్తాడు. భక్తి సాధన చేయడానికి పోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటే భర్త ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు రేగుతారు. ఇక అసలు అప్పుడు మన మనసులో ఉంటుంది, మా ఎదురు ఎందుకు నన్ను ఆపుతున్నా అని చెప్పని. అక్కడ ఆ వ్యతిరేకతలో కూడా నువ్వు విదిలించుకొని పరిస్థితులు చక్కబెట్టుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ హృదయం ఎంతగా పరితపిస్తుంది ఆయన సన్నిధి కోసం, ఆయనతో గడపటం కోసం అన్నది కూడా పరీక్షించుకుంటాడు. ఖచ్చితంగా నీ ఓర్పును పరీక్షిస్తాడు. నీ పిల్లలు సతీష్ కుమార్ గారు 2014లో స్టేడియంలో 4 రోజులు కోటాలు పెడతానికి వస్తే ఆ రోజు విన్న ప్రసంగం, పిల్లలు 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 అని కొట్టుకుంటారంట ముందు భార్యాభర్తలు. ఆయనే కొద్దిగా ఓపిక పెట్టి ఆశీర్వాదకరంగా సంతానం ఇద్దానుకుంటే వీళ్ళు ముందుగానే మిడియాలంగా వదిలిపెట్టకుండా ప్రభువా నాకు సంతానం, ప్రభువా నాకు సంతానం అని చెప్పని పెరుగులాడుతుంటే యేసు ప్రభు ఓపిక పట్టలేక ఇచ్చేస్తాడంట. ఇక ఆ తర్వాత వాళ్ళలో ఓపిక ఓర్పు అనేది బయటికి తెచ్చడంట. ఎట్టా వీళ్ళు ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటారు, అరే ఇటు రారా అంటే ఆడు పడిపోతారు. సేవకుల్లో కూడా ఓర్పు నేర్పటానికి, ఓపికను కూడా పరీక్షించటానికి సేవకు కూడా మాకు కూడా ఉంటుంది ఆ దరువు. ఒక తల్లిదండ్రులకే కాదు. అయ్యా వీళ్ళు మాట వినట్లేదయ్యా అంటే మాట వినదు వాళ్ళు కాదు, మొదటిగా మనలో సేవకుళ్ళైనా ఎవరిలైనా సరే కార్యం జరిగించాలి. ఇప్పుడు యువతల వ్యక్తి ఫౌండేషన్ కరెక్ట్గా ఉందనుకో, అవతల వ్యక్తిలో కూడా పరిస్థితులన్నీ కరెక్ట్ అవుతాయి. ఓర్పును కూడా ఓపికను కూడా పరీక్షిస్తాడు. ఆ తర్వాత నీ ప్రార్థన జీవితం పరీక్షించబడుతుంది, విజ్ఞాపన జీవితం పరీక్షించబడుతుంది. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు అంటే పరిచారకుడుగానే నా విశ్వాస జీవితం ప్రారంభమైంది. పావుదొక్కేడు కాగానే వెళ్ళిపోతాం మందిరంలోకి ప్రార్థన. సేవలోకి వచ్చిన తర్వాత అంతే తీవ్రత ప్రార్థన చేద్దామని ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికి కూడా అలాగే అట్లా నేను మీ ఎదుటే ఎవరు దేవుని ఎదుటే ఒప్పుకోవాలి బలహీనుండని. ఎందుకంటే అనేక పరిస్థితులు చుట్టూ ఉంటాయి. వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళని అదని ఇదని తిరుగుతూ ఉంటే ఈ ప్రార్థన కరెక్ట్గా ఉండదు. కానీ నీవు ఎంతగా ఆ ప్రార్థనలో గడపడానికి పరితపిస్తున్నావో అది కూడా పరీక్షించబడుతుంది.
విజ్ఞాపన జీవితం కూడా ఎంతగా చేస్తున్నా అన్నది కూడా పరీక్షించబడుతుంది. వాక్యము చదవటానికి కూడా సేవలు అవకాశాలు ఉండవు. అందుకే అప్పుడప్పుడు చదవటానికి అవకాశం ఉంటే ప్రయాణాల్లో హెడ్ఫోన్స్లో పెట్టుకుని దైవజనులు అందించిన వాక్యాలు వింటా కూర్చుంటా. లేదు, చదవటానికి అవకాశం లేదు కాబట్టి వినాలా. చదువు ఉంది కాబట్టి చదివే అవకాశం ఉన్నా కానీ నేను వింటానంటే కుదరదు. కూర్చొని నోరు మూసుకొని కూర్చొని నేను మాట్లాడాలనుకుంటే నేను వింటానంటే అంటాడు. వాక్యం చదివేటప్పుడు దేవుడు నీకు కొన్ని సంగతులు నేర్పడానికి ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇక నీకు అనేక విషయాలు చెప్తూ ఉంటాడు. అప్పుడు కూడా నువ్వు పరీక్షించబడుతూ ఉంటావు. నీ విశ్వాసము నీవు దేవుని బిడ్డవన్న సంగతి తెలియటానికి కూడా నీ ఇంట్లో నువ్వు రక్షణ పొందుంటే నీ భర్తను వదులుతాడు ఆయుధంగా. నీ భర్తగా రక్షణ పొందుంటే భార్యను ఆయుధంగా వదులుతాడు. వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి, శుద్ధ సువర్ణ స్థితిలోకి తీసుకురావడానికి, ఇంకో మెట్టెక్కించడానికి ఎవరినో ఒకరిని అగెనెస్ట్గా రివర్స్ చేస్తాడు. ఆ రివర్స్ అయినప్పుడు ఇక ఉంటుంది అప్పుడు వ్యవహారం అసలు మొదలైద్ది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అత్తనో, తల్లినో, తండ్రినో, మామనో ఎవరినో ఒకళ్ళని, చుట్టూ ఉన్న బంధువులు ఎవరినో ఒకళ్ళని వదిలితే ఇక అప్పుడు మన విశ్వాసం బయటకు వస్తుంది. నువ్వు నోరు జారి తప్పుడు మాట కూసావా, నువ్వు భక్తురాలు కాదని తేలిపోద్ది. ఏందా బాప్తిసం ఉంది ఆ రకంగా మాటలు, ఏందా మాటలు అని చెప్పని అంటారు. నోటి మాట అప్పుడే పరీక్షించబడేది. అక్కడ జారిందంటే నోటి మాట, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని ఎదుటికి వెళ్ళి క్షమాపణ కోరితే క్షమిస్తాడు. కానీ నువ్వు చేసే పని చూసిన వారు క్షమించరు. దావీదు అడవి పాలవటానికి ఒక్క కారణంలో బెత్షెబ అనేమా దావీదుకు నమ్మిన బంటుగా ఉన్నటువంటి మంత్రికి దగ్గర బంధువురాలు. అహీతోపెలు అనే ఆ వ్యక్తికి బెత్షెబ అనేమా దగ్గర బంధువురాలు. మంత్రి దావీదు సంగతి బాగా తెలుసు. వేసేస్తాడు ఒక దెబ్బతో, ఎదురాళ్ళాం, క్విక్గా దాడి చేద్దాం, కాచుకొని ఉన్నాడు. కొడుకుని రేపుకుంటూ సిద్ధపరచుకుంటూ వచ్చాడు. సైలెంట్గా కుట్ర బన్నితే ఆ కుట్రలో అహీతోపెలు కూడా పాలివాడై ఉన్నాడని అని రాసింది బైబిల్. మనుషులు నిన్ను క్షమించరు కానీ దేవుడు క్షమిస్తాడు. ఆ మనుషులు క్షమించిన స్థితిని బట్టి ఎదురయ్యే ప్రతి పరిస్థితి నువ్వు బ్రతికున్నంత కాలం అనుభవించాల్సింది. దావీదుకు అదే గతి. ఆ బెత్షెబాతో చేసిన పొరపాటు, ఊరియాని చంపించటం అనే రక్తాపరాధం తప్ప తన బ్రతుకులు ఇంకేమీ లేదంట. పండు వృద్ధాప్యం అప్పుడు చల్లబడిపోతూ ఉంటుంది శరీరం, రక్తంలో వేడి లేక. ఒక అందగత్తె యవనస్తురాలని తామారనే ఉంది, ఆ అందగత్తెన ఆమెను తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టారు. ఒకవేళ కోరిక కలిగితే, లేదంటే ఆ అమ్మాయి ఆయన పక్కన ఉంటే చలి పుట్టేటప్పుడు భార్యని భర్చడమ్మా ఇటు వచ్చి అట్లా ఆనుకొని, కన్న తల్లి తన పసిబిడ్డను నన్ను చలిగా ఉందని అటు అత్తుకోండి. కారణం వెట్టగలగటానికి. వెట్ట అంటే వెచ్చదనం. అట్లయినా ఉపయోగపడుతుందేమో. కోరిక కలిగితే ఆమెతో ఒకవేళ శారీరకంగా కలుస్తాడేమని చెప్పని యవనస్తురాలు అందగత్తెను తీసుకొచ్చి ఆయన పక్కన పెడితే ముట్టలేదు అని ఉంది బైబిల్లో. ముట్టలేదు అని. నిన్ను భౌతికమైన ప్రపంచం క్షమించదు, కానీ దేవుడు క్షమిస్తాడు. అందుకే నోటి మాట, ప్రవర్తన, ప్రతిదీ రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎక్కుతున్న మెట్టు పరిచారకురాలువా, పరిచారకుడువా, నువ్వు ఎక్కుతున్న మెట్టు సంఘ పెద్దవా, నువ్వు ఎక్కుతున్న మెట్టు సేవకుడువా, సేవకురాలు, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సభ్య సమాజమైన నిన్ను చూస్తున్న సంఘమైన క్షమించకపోవచ్చేమో కానీ దేవుని ఎదుటికి వెళ్ళి, దేవా నేను ఘోరమైన పాపం చేశాను, నన్ను క్షమించంటే నాతోను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరిస్తే ఏమైంది? మంత్రులు ఉన్నారే, ఆస్థానంలో ఇంతమంది ఉన్నారే, సలహాదారులు ఉన్నారే అని సిగ్గుపడలా. అమాంతంగా సింహాసనం దిగి సాష్టాంగ పడ్డాంట, ఆ పాపిని నేనేనయ్యా అని. మనం కూడా ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఏ పొరపాటు ఉందో నీ జీవితంలో,
నీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నమ్మరు, నిన్ను అసహించుకుంటారు. కానీ నీ వ్యక్తిత్వం నిరూపించుకోవటానికి నీ వంచుగా నువ్వు భక్తి సాధనలో గురి అయిన యేసు ప్రభువుని చూస్తానే పరిగెత్తాలి. ఇక అయిపోయింది లేని అందరు నన్ను నీచంగా అట్టంటున్నారు ఇట్టంటున్నారు అని చిన్నగా జారుకుంటే నరకంగా నోరు తెరుచుకున్నట్టు కాసుకొని ఉంటుంది. నరకం నోరు తెరుచుకుని అంతే కాసుకొని ఉంటుంది అమాంసంగా మింగితే. ఇక ఆడేం ఉండదు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు మా ఆరాధన ఏం ఉండదు. ప్రభువా ఏందయ్యా మాకు ఈ గతి అంటే నువ్వు తెచ్చిపెట్టుకుంది తెప్పలు అంటాడు ఆయన. సేవకుల ద్వారా ఎన్నో హెచ్చరికలు అందుతున్నాయి, అయినా నీ బతుకు మార్చుకోవట్లేదు, స్థితి మార్చుకోవట్లేదు, హృదయం మార్చుకోవట్లేదు. కాబట్టి నువ్వు తెచ్చుకున్న తెప్పలే అంటాడు. దేవుడు నిన్ను పరీక్షించే కాలం ఖచ్చితంగా ఉంది. ఎవరికైనా సరే, అది ఎవరికైనా సరే పరీక్షించే కాలం. ఆదామును ప్రారంభంలో చేసేటప్పుడు ప్రభు ఏం చెప్పాడు? భూమిని అప్పజెప్పి, ఆ ఏదెను తోటను అప్పజెప్పి కొంత భూమి సేద్యపరచడానికి ఏర్పాటు చేసి వ్యవసాయం చేయండు. ఒక్కడే కష్టపడుతుండు, దిగులుగా ఉంటుండే అనుకుందే మరి పరిస్థితి. ఒక్కడే కష్టపడుతున్నాను, మరి సాటి అని సహాయం చేయగలను. ఆమె కొన్నాళ్ళు బాగానే నడిచింది, ఈ మొత్తం బాగానే నడిచింది. ఎందుకో మరి అలసట వచ్చిందో ఏమో, ప్రశాంతంగా ఇంటికాడ ఉంది. ఇంటికాడంగానే దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎంత వాటికి వీళ్ళు నమ్మకంగా ఉంటారని బాగా గమనించండి. ఇంటికాడ ఉన్నప్పుడు వ్యర్థమైన ఆలోచనలు ఖాళీగా ఉన్నప్పుడు వస్తాయి. అయితే వాక్యం వినటానికో, దేనికి వాక్యం వినటానికో లేదా ప్రార్థన చేయటానికో పూనుకోవాలి. కానీ ఖాళీగా ఉన్నామంటే మాత్రం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వస్తాయి, ఏదో ఒక తల్లి ద్వారా, ఏదో ఒక అన్న ద్వారా. ఇక అవి పట్టుకొని అట్నా అప్పుడేదో అన్నారే అట్ట అన్నారే ఆ అమ్మాయి గురించి. ఇట పోతే ఆడుకో లోతుల్లో పోతారు, ఆ లోయల్లో పోతారు. పోయి ఆ నుంచి మళ్ళీ ఒడ్డుకొచ్చేది ఎప్పుడు? టైం మొత్తం అయిపోయా వదినా నీ ముచ్చట్లో పడిపోయి ఇంట్లో పని కూడా చేసుకోవడం మర్చిపోయాను నేను అన్న పరిస్థితికి వస్తుంది. బాగా గమనించండి. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థనలో అన్నా ఉండాలి, వాక్యం చదవటం వినటంలో అన్నా ఉండాలి. ఒక ఇంగ్లీషు సామెత ఒకటి ఉంది, ఎంప్టీ మైండ్ డెవిల్ హౌస్ అని. ఖాళీగా ఉన్న హృదయం దెయ్యాల కర్మాగారం అట. అందుకని దైవజనుడు ఓఫిరాయ్ గారు నాకు చెప్పినప్పుడు ఈ విషయాల్లో ఏదో ఒకటి చేస్తానే ఉండండి, ఖాళీగా మాత్రం ఉండమాకండి. ఖాళీగా ఉన్నారా ఎమ్మని నీ తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసును పాడు చేయడానికి వాడు కాచుకొని కూర్చుంటాడు. కాబట్టి వాక్యం చదువుతాను, పని చేసుకుంటాను, ఏదో ఒక ప్రార్థన చేసుకుంటాను, ఖాళీగా మాత్రం ఉండమాకండి. ఏమో ఖాళీగా ఉండి తెచ్చిపెట్టిన తెప్పలు. మా ఆయన తిండో లేదని చెప్పని ఏ భార్యకైనా దిగులు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దిగులు ఉండాలే కానీ అనుమానం ఉండకూడదు సుమా. అనుమానం పెద్ద పెనుభూతం. ఇక అది వచ్చిందంటే మాత్రం ఇక అది పెద్ద లావాలాగా ఉబుకుతానే ఉంటుంది. అది లోపల ఉడుకుతూ ఉంటుంది అన్నమాట అనుమానం అనేది. అనుమానం పట్టిందంటే మాత్రం కాపురం రోడ్డును పడాల్సిందే. ఖచ్చితంగా చదువుతున్నా. ఎవరున్నారో మరి నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఇక్కడ కాపని రికార్డింగ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్లో వినేవాళ్ళు ఉండొచ్చు. ఏంది అనుమానం అనేది పట్టిందంటే ఇక అంతే. మేమున్న కాలనీలో ఏదమ్మా ఏంది తెక్కలు లేకుండా నీ ఏం అర్థం కావట్లేదు, నేను ఖచ్చితంగా ఉరిపోసుకొని చేస్తాను. ఇది తెక్కలు ఏం చేస్తున్నాను. ఇంత పిల్లగాడు పాలు తాగుతున్న పిల్ల వాళ్ళని పక్కన పడేసింది, డోర్ వేసుకుంది, పోయింది, ఫ్యాన్ గురేసుకొని చచ్చింది అంతే. వితిన్ సెకండ్ల మధ్యలోనే కబురైంది వాడికి మొగుడికి. ఏంది రే అబ్బాయి అంటే, ఏమైనా అనుకోలేదు అటు చేద్దాని, అటు చేస్తుందని అనుకునేది ఏంది? అది దెయ్యం ప్రేరేపించడం. సావు 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 అని ఉరిపోసుకున్న దాకా నీకు అర్థం కాదు, కూర్చుని దన్నితేనే అర్థమయ్యేది. అప్పుడు దాకా వాడి మైకంలో, ఆ దెయ్యం మైకంలోనే బతుకుతానే ఉంటావు. ఏడుంటావు? ఆ మైకంలోనే బతుకుతానే ఉంటావు. అనుమానంతో తెచ్చుకున్న తెప్పలు ఇవన్నీ. ఒకడు నా భార్య పలానోడు తేడు అది ఇది అని చెప్పాను అనుకొని అంటున్నామ్మా, అది ఇది అని చెప్పనుకొని చివరికి ఆడకపోయింది, మొక్కలుగా నరికే స్థితికి వచ్చింది భార్యని భర్త. నా భర్తను ఎవరో ఏదో అన్నారని చెప్పని ఏం పోయి ఏదేదో చేద్దామని ప్రయత్నం చేసి ఇక నా భర్తతో ఏం లేదుగా, నా భర్త ఇంకొకళ్ళు ఏడో వ్యవహారం అది ఇది అనుకో ఏం పురుగుల మందు ఏ రకరకాల ప్రయత్నాలు చేసి చచ్చిన వాళ్ళ లిస్టు చాలా ఉంది. కాబట్టి
ప్రాణాంతకమైన పరిస్థితిలో తీసుకెళ్తుంది అనుమానం వద్దు. ప్రభు కృపను బట్టి ఆయన పాదాలు పట్టుకుని ఈ దెయ్యాన్ని తోలిపారే ప్రభు అని అడిగితే ఖచ్చితంగా ఆయన తీసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారిని గమనించండి. ఆదామా నువ్వు ఎక్కడా అంటున్నాడు. ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? దేవుని సన్నిధిలోనే నీ మనసు ఉంటుందా అంటే, పాస్టర్ గారు మాకు మందిరం లేదు ఆడ ఎట్ట ఉంటావు అంటాను. నువ్వు ఉన్న చోట దేవుని సన్నిధి అనుభవించాలి. నువ్వు పని చేస్తున్నా కాడే దేవుని సన్నిధిలో అయ్యో నాకు ఆకాశం అంతా కన్నేసుకొని నా ప్రభు నన్ను చూస్తున్నాడని గమనిస్తూ జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన అడుగుతాడు, నువ్వు ఎక్కడున్నావంటే, నేను నీ సన్నిధిలోనే ఉన్నానని ధైర్యంగా చెప్పగలగాల. నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా అని ధైర్యంగా నువ్వు చెప్పాలి. ఒకవేళ ప్రభు నిన్ను దర్శించే కాలంలో ఒకవేళ వస్తే, ఒకవేళ నిన్ను అడిగాడు అనుకో, నీ పేరు పెట్టి పిలిచాడు అనుకో, నువ్వేం చేస్తావు? సమయలకు అర్థం కాల దేవుని స్వరం. బరబర పరిగెత్తుకుంటా పోయి ఏలి దగ్గర పోయి, ఏలినవాడ చిత్తము పిలిచిది కదా సెలవిమ్మంటే నేనెప్పుడు పిలిచాను 3 సార్లు. 3వసారి అంటాడు ఏలికి అర్థమైంది దేవుడే పిలుస్తున్నాడని. ఈసారి పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్ము అనాలి. ఇప్పుడు ఏదో ఒక చిన్న లోపాన్ని పెట్టుకొని, ఏదో చిన్న పొరపాటు పెట్టుకొని భయంగా బ్రతుకుటం మేలా, ఉన్నది మొత్తం పొరపాట్లని ఆయన ముందు ఒప్పుకొని. ఈ బైబిల్లో ఒక లేఖనం ఉంది, మీ తప్పిదములు ఒకరి ఎడల ఒకరు ఒప్పుకోండి అని ఉంది. ఒకళ్ళు ఆ లేఖనాన్ని పట్టుకొని ఏం చేసే పొరపాట్లు ఆయన చెప్పటం, ఆమె చేసే పొరపాట్లు ఏమి చెప్పంగా ఏమైంది పరిస్థితి? ఆ మధ్యకాలంలో 4 సంఘ పెద్దలు కూడారంట. ఒకని పొరపాట్లు ఒకడు ఒప్పుకోండి అని చెప్పని లేఖనం ఉంది కాబట్టి, మనం ఒకరి పొరపాట్లు ఒకరు ఒప్పుకుందాం అని చెప్పని పూనుకొని, నువ్వేమేం చేసావంటే సంఘ పెద్దగా నేను ఇదిగో ఇంత తప్పుడు లెక్కలు రాసి నేను ఇంత గుంజాను అన్నాడు. పర్లేదు అయితే. మరి నువ్వేం చేసావంటే ఇదిగో ఇక్కడ ఈ లెక్కలు తప్పులు చేసి ఇది ఇంత లాగాను నేను అన్నాడు. పర్లేదని. మరి నువ్వేం చేసావంటే పలానా అని చెప్పాడు. ఈ 4వ చెప్పకుండా పారిపోతాడు. ఒరే అంటే ఒరే లేదు ఏం లేదా, నువ్వేందిరా అంటే మీ లెక్కలన్నీ అందరికి చెప్పటమే నా లెక్క అన్నట. తప్పుడు ప్రచారం చేయటం అట్టయితుంది. కాబట్టి ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోవటం అంటే దేవుని సన్నిధిలో కూర్చొని పెదాలు దాటకూడదు. ప్రభు బల్ల తీసుకునేటప్పుడు కూడా కొంతమంది, ప్రభువా మా ఆయన దోషాలు ఒప్పుకున్న క్షమించు, నా బిడ్డలను దీవించు, ఇదిగో పలానోళ్ళు ఇలా అవసరమని ప్రార్థన అడిగారయ్యా, వాళ్ళ గర్భాలు ఉంది, ఈ కాదు ఒప్పుకోవాల్సింది. ఆదివారం నుంచి ఆదివారం దాకా నువ్వేం చేసావు? దేవునికి దూరమైన పరిస్థితులన్నీ ప్రార్థన చేయలేదా? ఒప్పుకున్న క్షమించు. విజ్ఞాపన చేయలేదా? ఒప్పుకున్న క్షమించు. ఇక్కడ ఈ వ్యక్తిని నా ప్రవర్తన బట్టి గాయపరిచానయ్యా, ఒప్పుకున్న క్షమించు. ఇక్కడ ఈ వ్యక్తికి నేను ఇవ్వాల్సిన రూపాయి ఇవ్వకుండా గాయపరిచానయ్యా, ఒప్పుకున్న క్షమించు. బైబిల్లో ఉంది, పనివాడు ఒకవేళ వస్తే వాడికి నీ దగ్గర జేబులో డబ్బులుండి కూడా రేపెత్తాలేపో అనకూడదంట. ఎందుకంటే వాడు లేమిడిలో ఉండి ఆడ దేవునికి మొరపెట్టిండనుకో, మన మీదకి వస్తుంది దేవుని ఉగ్రత. కాబట్టి పనివాడికి వాడి కష్టార్జితాను తగ్గట్టుగా నీ జేబులో ఉన్నాయనుకో ఇచ్చి పంపించమంటుంది లేఖనం. అట్లా ఎదుటివారు నీ ప్రవర్తన బట్టి ఒకవేళ గాయపడ్డా కూడా ఆ గాయాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలయ్యా. ఒకవేళ నేను ఇలా మాట్లాడా, ఇలా నడుచుకున్న ఈ స్థితిని బట్టి ఒకవేళ దేవా ఆ వ్యక్తి గాయపడి ఎదుట మొరపెట్టుంటే మరి నేనే దోషిని అవుతాను కాబట్టి నన్ను క్షమించను. ఇట్లాంటి మా ఆయనకి అది ఇది ఈ లెక్కల తర్వాత ప్రభు బల్ల దగ్గరకు వచ్చేసరికి ఈ ఒప్పుకోలు జరగాలి. ఆ ఒప్పుకోలు వదిలిపెట్టి ఇంకేదో చెప్పుకుంటూ వస్తూ ఉంటాను. నేను విన్నాలే ప్రార్థనలో, మీరు చేస్తున్నారని కాదు, నేను వెళ్ళిన కాడ, నేను నడిపించిన కాడ కూడా చాలామంది, నేను పెరిగిన కాడ కూడా అయ్యే ప్రార్థనలు చేస్తా అంటే వీళ్ళేంది ఎప్పుడు మార్చుకుంటారు. నీకు తెలిసిందిగా నువ్వు కానీ తర్వాత జ్యోతిగాలని అనేవాడు దేవుడు. దయచేసి గమనించండి. దేవుడు ఒకవేళ నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలో కనపడతావా, లేకపోతే సమయలు వలె చిత్తం ప్రభువా నేనున్నాను అని చెప్పే స్థితిలో ఉంటావా? మొదటి విషయం.
రెండవది, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? ఎవరు? నీ తమ్ముడు ఎక్కడా? కొంతమంది పొరపాటు చేసి కూడా బొంకుతూ ఉంటారు. నేనెప్పుడు చేసా బల్లేనే, నాకేం సంబంధం లేదు. లోపల గుండె దడ 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 కొట్టుకుంటానే ఉంటుంది. వీడికి ఎవరు చెప్పారు, వీళ్ళకెట తెలిసింది, అది ఇదని. అవునా కదా? దేవుడు అంటున్నాడు, కయ్యనా నీ తమ్ముడు ఎక్కడ అంటే నేనేమైనా కాపలా అయింది అంటాడు. దేవుడి మీద తిరగబోట అన్నమాట. నీ ద్వారా ఎవరి విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే అది దేవుడి దృష్టికి పోయేదాకా నువ్వు ఆలస్యం చేయొద్దు, జాగు చేయొద్దు. ఆయనే వచ్చి నిన్ను ప్రశ్నించేదాకా, గద్దించేదాకా, ఖండించేదాకా నువ్వు ఒప్పుకోకుండా ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోవాలి. వెంటనే వెళ్ళిపోయి ఆయన రెక్కల కింద అట్లా వెళ్ళిపోయి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకపోతే మాత్రం తేడా పడుతుంది వ్యవహారం. బైబిల్లోనే ఒక పెద్ద మనిషి రాజుకు వ్యతిరేకంగా కుట్ర చేసి జరిగించాల్సిందంతా జరిగించాడు. వేరే ప్రాంతానికి పారిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చిండు. సమాధాన పడదాం అన్నట్టుగా వస్తే రాజు మంచి కోపం మీద ఉన్నాడన్న సంగతి తెలిసింది. ఆజ్ఞ జారీ అయింది, వాడిని చంపండి అని. ధర్మశాస్త్రంలో ఒక చిన్న మాట ఉంది, ఎవరైనా పోయి బలిపీఠాన్ని ఆ 2 కొమ్ములను అట్ట పట్టుకుంటే క్షమించాలన్న పరిస్థితి ఉంది. తెలివిగా మందిరంలో పోతే ఎవరు వచ్చి నన్ను చంపరని చెప్పని పోయి బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాను. వదిలిపెట్ల బయటకు ఏడ్చుకొచ్చి తీసుకొచ్చి చంపి పక్కన పడేశారు. దానికి సాదృశ్యం ఏంటంటే దేవుని ఉగ్రత. అర్థమవుతుందా? ఇప్పుడు కయ్యను ఏమయ్యాడు? నొసట మీద ముద్ర పడ్డది అతనికి. శాపగ్రస్తుడని నొసట మీద ముద్ర వేశాడు దేవుడే నొసట మీద ముద్ర వేస్తే, దేవుడే ఒకవేళ తలుపులు మూసేస్తే, దేవుడే ఆ పరిస్థితికి వ్యతిరేకమైతే, దేవుడే నీకు వేరైతే, అంటే నీ కుటుంబానికైనా నీకైనా వ్యతిరేకమైతే నిన్ను బయటపడేసేవాడు ఎవడు చెప్పండి? కయ్యనుకు అసలు ఆ దిగులు కూడా లేదు. నువ్వు దేశ తిమ్మరవై తిరుగుతావంటే ప్రభువు నన్ను కనిపెట్టేవాడు ఎవడైనా ఉంటాడేమో. ఒకవేళ వాడికి ఎన్ని రెట్లు అంట శిక్ష అక్కడ రాసింది చూడండి, 13వ వచనం నుంచి. అందుకు కయ్యను, నేను భరించలేనంత గొప్పది దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఎందును యెహోవాతో నేను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడల వానికి 7 అంతల కలుగున నేను. ఎందుకు వచ్చిన తెప్పలు ఇవన్నీ? పొరపాటు చేసి అట కప్పుకొని కూర్చున్నందుకు. ప్రభు ప్రశ్నిస్తాడు. ఏలియాను వాడుకొని అహాబు యెజెబెలును కదిలిచ్చాడు. ఎవరైన పేరు నాబోతు అని పొలం దగ్గర. ఏంది రబ్బా ఇద్దరితో తప్పుడు సాక్షులు నిలబెట్టారు, ఏం సంగతి అని అడిగితే, మేమా ఎంత యథార్థవంతులో తెలుసా అని. కానీ దేవుడు ఏం చెప్పించాడు? అతని రక్తం కుక్కలు ఎలా అయితే నాకాయో మీ ఇద్దరు రక్తం కూడా అంతే నాకుతాయి కుక్కలు అని. అట్నే చచ్చారు. అంతటితో బాలా 70 మంది పిల్లలు అంట వాళ్ళకి. 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నట్టుంది. ఆ మొదటి రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం అట్టుకుంటా ఆ మాట ఉంది. 70 మంది పిల్లలు, 70 మంది పిల్లలు. అహాబు 70 మంది కుమారులుండ్రి. ఆ 70 మంది కుమారుల్ని ఆగమ్మా, ఆ 70 మంది కుమారుల్ని కన్న తల్లి చచ్చిపోవటం చూసింది. విన్నావా? కన్న తల్లి చనిపోవటం చూసింది. తప్పు చేసి వెంటనే ఒప్పుకొని పరిస్థితి కనపడితే దేవుడు ఇంతే శిక్షిస్తాడు. అంత ఘోరమైన పొరపాటు జరిగినా నువ్వు ఒకవేళ ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నా తప్పైంది నన్ను క్షమించని నువ్వు అడిగితే అంతకంటే మించి నిన్ను ఆశీర్వదిస్తాడు, అంగీకరిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు.
ఆ పొరపాటును కూడా అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. అదెట్ట మారుతుంది పాస్టర్ గారు అంటే, దావీదు బెత్షెబాను ఆశించి ఉరియాని తన భర్తను చంపిస్తే ఎన్నో కీర్తన రాశాడు ఆయన? 51వ కీర్తన రాశాడు. ఆ 51వ కీర్తన బట్టి ఎన్ని పాటలు బయటకు వచ్చినాయో, ఆ 51వ కీర్తన బట్టి ఎంతమంది భక్తులు వాళ్ళ పొరపాటు నుంచి బయటపడటానికి ఆయుధమైందో. వేళ నీ బ్రతుకులో ఏ పొరపాటు జరిగినా అది ప్రభు ఎదుటికి వస్తే క్షమించబడుతుంది, ఆశీర్వదించబడతావు. అలాగే ఆ పొరపాటులో నువ్వు కొన్ని విలువైన సంగతులు నేర్చుకుంటావు, పాఠాలు నేర్చుకుంటావు, గుణపాఠాలు నేర్చుకుంటావు. ఏం నేర్చుకుంటావమ్మా? గుణపాఠాలు, పాఠాలు నేర్చుకుంటావు. సంగతులు బయటకు వస్తాయి, అక్కడి నుంచి విలువైన పాటలు బయటకు వస్తాయి. ఒకవేళ ప్రభు నీకు పాటలు రాసే కృపనిస్తే, తద్వారా నువ్వు ఎప్పుడు కూడా పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతావు. ఇంకోళ్ళు ఎవరైనా అలాంటి పొరపాట్లు వస్తూ ఉంటే జాగ్రత్త. ఇలానే ఒకప్పుడు నేను బుద్ధిహీనంగా అడిగేస్తే ఇన్ని తన్నులు తిన్నా, ఇట్ట తిప్పలు పడి దేవుని చేతిలో నలపబడి సరిచేయబడి ఇక్కడికి వచ్చాను. నీకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. అంత దేవుని శిక్షలోకి వెళ్లకుండా ఇప్పుడే నువ్వు సరి చేసుకుంటే పెందలకాడు ఒడ్డున పడతావు అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఇలాంటి పొరపాట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. లేదా నువ్వు ధన్యురాలు, ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు అడుగుతున్నాడు, కయ్యనా నీ తమ్ముడు ఎక్కడంటే, కయ్యను ఆజ్ఞ అతిక్రమం రక్తపరాధాన్ని కట్టుకొని కూడా ఏమి ఎరగనట్టు కూర్చోండి. అలా మనం ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, కయ్యనా నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు కదా, నిన్ను నీ భర్త ఎక్కడ, నీ రక్షణలో లేకపోతే ఒకవేళ నీ భర్త ఎక్కడ అని అడగొచ్చు. నీ పిల్లలు ఎక్కడ? దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు, బాగానే ఉంది. నీ పిల్లలు ఎక్కడ అంటే, వాళ్ళు పసిపిల్ల కదయ్యా, నిద్రపోతున్నా. నిద్రపోయినా పర్లేదు, ఏడ తెచ్చి కూర్చోబెట్టు. నా ఆత్మీయ తండ్రి దావీదు పాస్టర్ గారు ఇంత ఉంటారు బుడతలు. వాడిని పెద్దోడిని కాంగో కొడతానికాను చిన్నోడు పక్కన సహకలేదు. వాడు చిన్నోడు నాకు బాగా ముచ్చటేసే విషయం, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఐక్యత. కరపత్రం ఇలా ఉంటుందిగా, పాట పాడే కరపత్రం. ఇటు పెద్దోడు కొడుతూ ఉంటాడు, ఇక్కడ చూపిస్తూ ఉంటాడు పక్క నుండి ఆన్లైన్లో. అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు అటు తిరిగి ఆ మందిరంలోనే ఆడే పోనుకుంటాడు. అట్లా అలవాటు అయ్యారు కాబట్టి ఈరోజు ప్రయోజకరమైన పాత్రలు అయ్యారు. దేవుని సన్నిధిలో పెద్దోడు పియోన వాయిస్తూ ఉన్నాడు, చిన్నోడు పేడ వాయిస్తూ ఉన్నాడు. ప్రభు చిత్తం అయితే రానున్న దినాల్లో వారు అభిషేకింపబడి ప్రభు సేవలో దైవజనుల కంటే ఇంకా గొప్ప సేవ అంటే సార్వత్రిక సంఘ సంస్కరణ పనికి ఆ ఇద్దరు పిల్లలు ఎంచుకున్నాడని దేవుడు నాకు చెప్పాడు. అదే ప్రార్థన చేశా. వాళ్ళిద్దరి విషయంలో పుట్టినరోజు అప్పుడు పిలిచి ప్రార్థన చేయమంటే అయ్యే ప్రార్థన చేశాను నేను. సంస్కరణ పనులు నేను కోరుకున్నాను నేను అన్నాడు. సరే నీ ఇష్టం, ఆ అభిషేకం ఇలా మీద ఉంచు ప్రభువా, సిద్ధపరచు ప్రభువా. ఎలా వచ్చింది ఆ కృప వాళ్ళకి? చిన్నతనంలోని తల్లిదండ్రులు అలవాటు చేశారు. నువ్వు ఎడొచ్చి కూర్చుంటే వాడి బజార్లో వ్యాపారం పెడతారు. ఏ వ్యాపారం? రారా గోళీలు ఆడదాం. మా కాలనీలో ఉంది పరిస్థితి. ప్రార్థన జరుగుతుంటే పాస్టర్ గారు చెప్పే ప్రసంగం కంటే పిల్లలు అల్లరే ఎక్కువ వినపడుతుంది. వీళ్ళు ఎప్పుడు మారుతారా ప్రభు అనుకుంటాను, నేను బాధపడతాను. వాక్యం లోపల చెప్తా ఉంటే బయట గందరగోళం కేకలు పెడతారు, అంత ఇర్రి కేకలు అసలు సామాన్యంగా. మన పిల్లలు అలా ఉండకూడదు. దేవుడు ఒకవేళ నిన్ను ఈరోజు నీ పిల్లలు ఏడని అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు? సంఘంలో ఉండాలిగా. నీ భర్త అంటే అయ్యా వాళ్ళు మాటనంటే మాటన్న సంగతి చెప్పు దేవునికి. ప్రభు ఖచ్చితంగా విశ్వసించి ప్రార్థన చేయి. ఎలా ఉండాలి? విశ్వసించి ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత కూడా కొంతమందికి అపనమ్మిక ఉంటుంది. మా పెదనాన్న ఒక ఆయన ఉన్న మా ఊళ్ళో, నన్ను స్వామి అని పిలుస్తారుగా. స్వామి వాడు పెద్దలుడి కోసం ప్రార్థన చేయబోయాడు. సరేలే పెదనాన్న అని నేను ఒక ప్రశ్న వేసేవాడిని. అతను మార్చడని ప్రార్థన చేస్తున్నావు బా పెదనాన్న అంటే చేస్తున్నానయ్యా. మార్చడంటవా అంటే ఏమో మార్చడం లేదు వాడంతే. నీ నోటితోనే నువ్వు చెబుతున్నావు కన్ఫర్మేషన్, వాడు మారడు. ఎవరు? వాడు మారడు. మళ్ళీ ప్రార్థన ఏం చేస్తున్నావు? మారాలి ప్రభు అంటే ప్రభు అంటాడు, ముందు నీ నోట్లో ఉన్న ఆ మాట మార్చు. ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. ఖచ్చితంగా వాళ్ళని దేవుడు తెస్తాడు.
ఆ విశ్వాసం కలిగే ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఖచ్చితంగా నా ఆరోగ్యం కుదుడు పడుతుంది, ఖచ్చితంగా నా పిల్ల పెళ్ళి అవుతుంది, ఖచ్చితంగా నా అల్లుడు మార్చాడు, ఖచ్చితంగా నా కోడలు సరి చేయబడుతుంది, ఖచ్చితంగా నా కొడుకు కోడలు మనవ సంతానంతో సహా ఈ సంఘంలో మేము స్థిరంగా ఉంటాం, ఒలివ మొక్కల వలె మేము చిగురిస్తాం, ఆశీర్వాదకరంగా ఉంటామని విశ్వసించి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంతా చేసిన తర్వాత నేను ఎవరో కొంతమంది అడుగుతా ఖచ్చితంగా మార్చడం అంటే ఏమోనయ్యా నువ్వే కన్ఫర్మ్ చేస్తాను నేను మారడాన్ని. బాగా గుర్తుపెట్టుకోవాలా. సంఘంలో చేర్చబడ్డ విశ్వాసులు, చివరికి ఈ 2 మాటలు చెప్పిన మాటలు ముగిస్తాను. విశ్వాసులైనా, పరిచారకులు, సంఘ పెద్దలైనా, సేవకులమైనా, మేమైనా సరే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ చేత నింపబడాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది విశాఖన? ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి ప్రేమ తండ్రి ప్రేమ. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించుండెను, తన అద్వితీయ కుమారుడైన జనదైక కుమారుడు ఒక్కడైన వాడిని ఈ లోకంలో ఉన్న మన కోసం పంపించి, దేనికి? చూసిరా అబ్బాయి ఎట్టున్నారు నీ సంతానమనే, వాళ్ళ కోసం చావటానికని. అంటే చావాలన్నంత ప్రేమ కాదు, కానీ ఈ లోకమును ఎంతగా దేవుడు ప్రేమించాడో ఆ ప్రేమతో నన్ను నింపు ప్రభువా, ఆ ప్రేమతో నన్ను నింపు. సేవలో దైవజనులు చెబుతున్నప్పుడు ఈ సంగతులు విన్నప్పుడు నేను ఒక తల్లి ఒక తండ్రి ప్రేమ నాకైతే తెలియదుగా ప్రభువా, ఆ ప్రేమతో నన్ను నింపు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించావు, ఆ ప్రేమతో నన్ను నింపు, కనికరంతో నింపు, కారుణ్యంతో నింపు. ఏంది సిలువలో వేలాడుతూ కూడా తండ్రి వీళ్ళని ఏం చేస్తున్నావు ఎరుగు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎరుగురు గనక క్షమించు అన్నావు కదా. అటువంటి జాలి, దయ, కరుణ, వాత్సల్యత, కృప, గుణగణాలు సమస్త కొలతలు నాకు ఇవ్వని ఇదే ప్రార్థన చేసుకుంటాను నేను రోజు. వీటన్నిటిలో విలువైన సంగతి ఏంటంటే కారుణ్యం. కారుణ్యం యొక్క విలువ తెలియకపోతే మనం చాలా తేడా పడతాం. కారుణ్యం యొక్క విలువ ఏంటంటే కడుపును పుట్టిన కుమార్తె తేడా పడదు పరిస్థితి. తల్లి దగ్గరకు పోయి మీ అమ్మాయి అట్ట అంటే ఏమంటుంది? ముఖం బగులు, దేవుడు నీకు చెప్పింది, నా బిడ్డ అట్లాంటిది కాదు, ఎవడు నీకు చెప్పింది అని చెప్పిన వాదితారు లేదా? ఎట్టన్నా కానీ నా పిల్ల జీవితాన్ని బాగు చేసుకోవాలని తల్లి కానీ తండ్రి కానీ పరితపిస్తారు. యేసయ్య కూడా కారుణ్యం చేత కదిలిపోతా. కారుణ్యం అంటే దాని అర్థం అదే. ఏ చిన్న కారణాన్ని చూపించైనా ఆయన అమాంతంగా తీసి శుద్ధి చేసుకొని నా బిడ్డ, నా కూతురు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు యేసయ్య. అది కారుణ్యం యొక్క కొలత. చేసిన పొరపాటు వైపు అది ఆవగింజ ఉంటే భూతద్దం పెట్టి కొండలాగా చూడదు కారుణ్యం. ఆవగింజ కూడా తక్కువగా కనపడుతుంది. ఎట్టన్నా కానీ నా బిడ్డ, ఆయన పిలిచిన ఆ దృష్టితోనే నిన్ను చూస్తాడు, కానీ కారుణ్యం చేత కదిలిపోతాడు కదా దేవుడు. ఆ కారుణ్యం చేత నింపబడిన వ్యక్తి కూడా ఆ దృష్టితోనే చూస్తాడు. ఆజ్ఞ అతిక్రమాలను చూడడం. నా ప్రభు క్షమిస్తాడు, నా ప్రభు ఎలా అయినా పట్టుకొస్తాడు, ఈ తపనతో ఉంటుంది కారుణ్యం. మొదటిగా దేవుని ప్రేమ చేత నింపబడాలి. విశ్వాసాన్ని ఎవరైనా సరే దేవుని ప్రేమ చేత నువ్వు నింపబడితే, కారుణ్యం చేత నింపబడితే, కనికరం చేత నింపబడితే, క్షమాహృదయం చేత నువ్వు క్షమాపణ అనే విషయంలో నువ్వు కరెక్ట్ అయితే ఎవరిని కూడా తొందరపడి దోషిగా ఎంచవు. నేనే అక్కడ తేడాగున్నాను అనుకుంటూ ఉంటావు, వాళ్ళని ఎలాగైనా సరిచేసి పట్టుకురా ప్రభు అని చెప్పని పరితపిస్తూ ఉంటావు. టైం మించి పోతున్నట్టుంది నాకు చూడంగా. పరిశుద్ధాత్మ దేవుడు తీసపోతూ ఉన్నాడు. దయచేసి దేవుని పాదాలు పట్టుకుందామండి. దేవుడు ఒకవేళ ఏంది ఆదామా నువ్వు ఎక్కడంటే నువ్వేం చెబుతావు, ఏడనో అని చెబుతావు. కయ్యినా నీ తమ్ముడు ఎక్కడంటే చేసిన ఆజ్ఞ అతిక్రమాన్ని కప్పిపెట్టుకొని బొంకి వ్యవహారంలో ఉంటావా? ఆదాము కనుక ఇదిగో నువ్వు ఇచ్చువుగా, ఇప్పుడు ఎవరు దోషి, దేవుడా ఆదామా? నువ్వు ఇచ్చివుగా అంటుండే ఆయన. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? నా స్నేహితులు చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఒకడికి ఒక బుద్ధి ఉంది. క్లాస్మేట్ అనమాట. అరే బస్సులో ఏందిరా ఇంత లేట్ అయిందంటే, ఫలానా పంతులు గారి మనవడు ఉండ కదా, వాడి వల్ల నాకు లేట్ అయింది. నువ్వు ఎందుకు ఆగిపోయిన చదువుతుల్లా? వాడి వల్ల లేట్ అంటే ఇప్పుడు ఎవరు దోషి? నేను. వాడు మాత్రం కరెక్టే. ఏ కారణాన్ని బట్టి లేట్ అయిందని చెబితే ఏ గోల ఉండదు, ఎవడు తప్పుడు కాడు. ఇప్పుడు ఏమంటాడు వాడు పంతులు గారి వాళ్ళ మనవడు, వాడిని బట్టి నాకు లేట్ అయింది. వాడు ఎందుకు లేట్ చేసి ఇట్టేడు సంగతి అని మొత్తం చెప్పు.
అసలు ఉన్నది వ్యవహారంలో ఈడు కూడా ఉండు. ఆదాముకు తీసుకొచ్చి పెడితే ఆ కాయల సంగతి ఎవరికి తెలుసు? బాగా ఆదాముకే ఎక్కువ తెలుసు, అవ్వమ్మ కంటే ఆదాముకే ఎక్కువ తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒంటరిగా దాన్ని చూస్తానే ఉండు, దాని జోలి పోవాలా. ఏం వచ్చి తెచ్చిపెట్టంగానే అయ్యా మేమిద్దరం కలిసే చేసాం. ఎందుకు ఆ మాట అనాలి? ఏక శరీరం కాబట్టి. అబిగయలు తన భర్త దావీదుకు వ్యతిరేకంగా తన భర్త మాట్లాడితే ఎవరు పోయి క్షమాపణ అడిగారు? అబిగయలే పోయి అడిగింది. నా భర్త దోషం నాదని ఒప్పుకున్న, క్షమించాయని చెప్పాను. దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడగటంలో ఇలాగ ఉండాలి. అయ్యా ఒకవేళ నేను చేసినా, నా భర్త పొరపాటు చేసిన, కుటుంబంలో ఎవరు చేసినా, సంఘంలో ఎవరైనా చేసినా, మాదే నా పొరపాటు, ఒప్పుకున్నాం, క్షమించన్నాడు. వాళ్ళే చేసింది, మాకేందంటే అందరిని దోషిగా ఎంచుతాడు దేవుని పాదాలు పట్టుకుందాం. ఆదామా నువ్వు ఎక్కడంటే జరిగిన పొరపాటు యథార్థంగా ఒప్పుకుందాం. కయ్యినా నీ తమ్ముడేడంటే ఆజ్ఞాతిక్రమం దాచిపెట్టకుండా ఆయన ఎదుట ఒప్పుకుందాం. మన కుటుంబ సభ్యుల సంగతి ఒకవేళ దేవుడు అడిగితే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం మీద అందరం లెక్క అప్పచెప్పాల్సి ఉంది. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. రేపొద్దున బల్లో చేయబోతున్నారు. ఒకవేళ ఈ లేఖనపు కాంతిలో దేవుడు నిన్ను ఏదన్నా దర్శించి ఇదిగో ఈ దోషాన్ని బట్టి నువ్వు నా ఎదుట దోషిగా ఉన్నావని ఒకవేళ దేవుడు నీ మనస్సాక్షిని సంధిస్తుంటే ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుదాం. రండి దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా నాకు సహాయం చేయి. అయ్యా ఆదామా నువ్వు ఎక్కడని, ఇదిగో తండ్రి సర్పాన్ని నువ్వే అనుమతించావు, నువ్వు అనుమతించకపోతే ఏది రాదు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ఆదాము అవ్వలను పరీక్షించినప్పుడు దేవా ఇదిగో తండ్రి వారు ఆజ్ఞ అతిక్రమమైన దోషాన్ని కట్టుకున్నారు. ఒకవేళ మమ్మల్ని నువ్వు పరీక్షించినప్పుడు అయ్యా ఇదిగో తండ్రి డబ్బును ఎక్కువగా మా చేతికి ఇచ్చి నువ్వు పరీక్షిస్తావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సుఖభోగాల వైపు నడిపిస్తూ కూడా మమ్మల్ని పరీక్షిస్తావయ్యా. ఇదిగో తండ్రి సేవకులైన, సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులైన దేవా మూడు విషయాలు ఆవరిస్తాయి. నేత్రాశ, శరీరాశ, జీవపడమ్ము, ధనాపేక్ష అని ఈ మూడు ఆవరిస్తాయా. ఈ మూడిటినే నీ పిల్లల ఎదురుకు తీసుకొస్తావు అయ్యా. ఆ మూడిట్లో ఎక్కడ మేము చిక్కుపడ్డామో అయ్యా, నేత్ర శరీరాశలో చిక్కుపడ్డామా, ధనాపేక్షలో చిక్కుపడ్డామా, ఇదిగో తండ్రి జీవపడ్డాము, అందరూ మమ్మల్ని గౌరవించాలి అనే పరిస్థితుల్లో మేము చిక్కపడ్డామా, లేకుంటే ప్రార్థనలో నువ్వు నన్ను పరీక్షించావు ప్రభువా, విజ్ఞాపనలో నన్ను పరీక్షించావా అయ్యా. ఇదిగో కొన్ని పరిస్థితులు అనుమతించిన నిరీక్షణను, విశ్వాసాన్ని, ఓర్పును, పట్టుదలను దేవా ఒకవేళ పరీక్షించుంటే నేను ఒకవేళ ఓడిపోయి ఉన్నానేమోనయ్యా. నా నోటి మాట జారటాన్ని బట్టి అయ్యా నా కుటుంబంలోనే ప్రస్తుతం ఉన్న సంఘంలో లేదంటే సభ్య సమాజంలో నా సాక్ష్యాన్ని పాడు చేసుకున్నానేమో. దావీదు చేసిన ఆజ్ఞ అతిక్రమమైన రక్తాపరాధ పాపాన్ని బట్టి దేవా నువ్వు క్షమించావు, కానీ సభ్య సమాజం క్షమించలేదయ్యా. ఐతోపేలు అనేవాడు దగ్గర బంధువుని కుట్రబాన్ని దావీదును చంప చూశాడు ప్రభువా, కానీ నీవు ఆ కుట్ర విఫలము చేసి దావీదును శాశ్వతమైన ఆశీర్వాదానికి ఎంచుకున్నావయ్యా. ఈ విషయంలో ఇదిగో తండ్రి మేము అయ్యా దిద్దుకోవటానికి దేవా ఇష్టపడుతున్నామయ్యా. రేపటి దినాన బల్లలో చేయవేస్తుంది. ఈ విషయాలు ఏదైనా మాకు అయ్యా నీ ఎదుటికి శరీరము రక్తము తీసుకునే సమయంలో అభ్యంతరం అవుతాయేమో, అడ్డుబండ్లు అయితే ఏమో దయతో క్షమించయ్యా, ఒప్పుకుంటున్నాం. కయ్యినా నీ తమ్ముడు ఎక్కడ అంటే ఇదిగో తండ్రి రక్తాపరాధం చేసి కూడా, పొరపాటు చేసి కూడా ఒకవేళ నేను కాదు వాళ్ళు వీళ్ళని చెప్పని పక్కన ఇదిగో దేవా బొంకుతున్నావేమో, దయతో క్షమించండి అయ్యా. రేపటి దినాన్ని ఇదిగో తండ్రి అయ్యా నీ ఎదుటి లెక్క అప్పచెప్పాల్సి ఉంది. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీ పిల్లలు ఎక్కడ అంటున్నావు ప్రభా, నీ భర్త ఎక్కడ, నీ అల్లుడు ఎక్కడ, నీ కోడలు ఎక్కడ, నీ భార్య ఎక్కడ, వారు దేవుని సన్నిధిలో కనబడవాలని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా రాసి పెట్టి ఉంచాడు. నీ పిల్లలు, నీ భార్య అందరూ దేవుని సన్నిధిలో కనబడాలి అని ఉంది. దేవుని పాదాలు పట్టుకొని ఒకవేళ ఏ పొరపాటులో, ఏ కారణాన్ని బట్టి ఒకవేళ నువ్వైతే మందిరంలో ఉన్నావు, నీ పిల్లలు ఒకవేళ దారి తప్పి చెడు స్నేహాల వైపు పరిగెడితే వారిని ఏ రకంగా నువ్వు పోయి ఒక దారికి తీసుకురాగలవు? వీలు పడని పరిస్థితి. చిన్నతనం నుంచే మొక్కగా ఉన్నదే వంగనది, మ్రానైన తర్వాత వంగున అని లేఖనం సాక్షి లోక సామెత. అది మనకందరికీ బాగా తెలుసు. దేవా నా పిల్లలను ఈ రోజు నుంచి నీ సన్నిధానాన్ని తీసుకొస్తానయ్యా.
అయ్యా ఇదిగో నీ సన్నిధిలో వారు పచ్చని ఒలివ మొక్కల వలె ఉండాలి ప్రభువా. ఆశీర్వాదకరమైన నీ భోజనపు బల్ల చుట్టూ ఆ వాక్యమనే ఆహారం చేత పెంపార చేయబడాలి ప్రభువా. అయ్యా 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 యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదించబడును అన్నట్లుగా ఆ ఆశీర్వాదం మాకు కావాలయ్యా. నా భార్య దేవా భార్య గురించి అన్న నీ భార్య లోగిట ఫలించు, ఇదిగో ద్రాక్షావల్లి అన్నావు ప్రభా. నా భర్త కూడా అలాగ ఫలించాలి అంటూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభా. అయ్యా ఈ మాటలు దేవా నీరు గట్టి ఫలింపచ్చు, పదిలపరచండి. ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవడానికి మేము జాగరూకులమై నీ వైపు చూస్తూ ఆధ్యాత్మిక ఈ జీవన యాత్రలో కొనసాగటానికి కృపను దయచేయి. భౌతికమైన ఈ జీవిత యాత్రలో కూడా నీ లేఖనపు కాంచులో కుటుంబాన్ని, పిల్లల భవిష్యత్తును, వ్యక్తిగత జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని, అలాగనే హృదయాన్ని కట్టుకోవటానికి కూడా కృపను దయచేయాలి ప్రభా. నీవు లేకపోతే వ్యర్థమవుతామయ్యా. నీవు కావాలి ప్రభా. నీవు పరీక్షించిన సమయాన మేము నీ కృపను బట్టి స్థిరులమై ఉండాలి యేసునామములో. అయా కనికరించండి. 1 కొరింథీ 15:58 అంటున్నావు ప్రభు, కార్యాభివృద్ధి నందు ఎప్పటికప్పుడు ఆసక్తి గలవారే, స్థిరులను కదలని వారై మీరు ఉండాలి. ఎందుకంటే మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని గుర్తెరిగిన వారే ఉండాలన్నావు. కృపచేత కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటూ యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతవరకు మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా.